హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి మా తణుకులో కొత్తగా పెట్టిన రెస్టారెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది బిఎస్ఆర్ బేకరీస్ వాళ్ళు కొత్తగా ఈ రెస్టారెంట్ అనేది మాకు డీమార్ట్ ఉంటుంది కదా, డీమార్ట్ పక్కన కొంచెం డిస్టెన్స్లో కట్టారనమాట. డీమార్ట్ తణుకులో డీమార్ట్ దగ్గర అనమాట. ఇది బయట అయితే అంబియన్స్ అయితే ఇలా ఉంది, పెయింటింగ్ వేశారు, చాలా బాగుంది. ఇది 3 స్టార్ బిల్డింగ్. ఫస్ట్ దాంట్లో వచ్చేసి బేకరీ ఐటమ్స్, సెకండ్ రెస్టారెంట్, థర్డ్ వచ్చేసి కళ్యాణ మండపం లాగా కట్టారనమాట. 300-500 మెంబర్స్ వరకు ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇది వచ్చి పిల్లలకి గేమ్స్ కోసం పెట్టారు ఇక్కడ, చాలా బాగుంది. ఒకసారి తణుకులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి విజిట్ చేయండి. నేను మా వారు అయితే వెళ్ళాం, పిల్లలు రాలేదు. ఈసారి పిల్లల్ని తీసుకుని రావాలి అని అనుకున్నాం. మా వారైతే అడుగుతున్నారనమాట, అవి గేమ్స్ కాస్ట్ ఎంత అవన్నీ అడుగుతున్నారు. 1 గేమ్ వచ్చి ఈచ్ 100 రూపీస్ అంటున్నారు. తర్వాత గేమ్లో పాయింట్స్ వస్తే మళ్ళీ ఇంకా టైమర్ అనేది పెరుగుతుందంట. 2 మినిట్స్కి 100 పాయింట్స్ అంటున్నారు. ఈ బాబు ఆడుతున్నాడు చూడండి. గేమ్ పేరేంటో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చేసి మేము ఇంకా అంబియన్స్కి వచ్చేసి ఇక్కడ వెల్కమ్ దగ్గర అయితే ఈ వినాయకుడి విగ్రహం అయితే ఉంది. వాటర్ ఫాల్స్గా పెట్టారు, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. బైపాస్ పక్కనే ఉంటుంది కాబట్టి ఎంట్రన్స్ అయితే ఇది. ఇదిగోండి కింద చెప్పాను కదా, ఇలా ఉంది లోపలైతే. ఇదిగోండి ఇక్కడ కింద అన్ని బేకరీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. కేకులు, పఫ్లు, స్వీట్స్, హాట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, మాక్టైల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది ఇంకా ఇలా చూడండి, ఇక్కడ నుంచి పైకి ఇలా చూస్తే చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. ఇంకా పైకి వెళ్దాం రండి. రెస్టారెంట్ అన్నాను కదా, చూపిస్తాను రండి. ఇదిగోండి పైకి వెళ్తున్నాం. ఇంకా ఎంట్రన్స్లో అయితే మండీకి సంబంధించిన ఫ్యామిలీ కూర్చుని తినేలాగా పెట్టారు. చాలా బాగా అనిపించింది ఇది. ఈసారి బాబు వాళ్ళని తీసుకుని మండీకే రావాలని ఫిక్స్ అయ్యాం నేను ఈయన. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి. ఇక్కడికి వచ్చేసి మండీ ప్లేట్ అనేది పెట్టుకుని కూర్చుంటారు కదా 4 మెంబర్స్కి, అలా ఇచ్చారు. ఇదిగోండి రెస్టారెంట్. ఇక్కడ సర్వీస్ అయితే చాలా బాగుంది, ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, అంబియన్స్ కూడా చాలా బాగుంది. కానీ కాస్ట్ వచ్చేసి కొంచెం ఒక బయట రెస్టారెంట్ల మీద ఒక 50 రూపీస్ 100 రూపీస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ క్వాంటిటీ అనేది కూడా చాలా బాగున్నాయి. ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా. సర్వీస్ నచ్చింది నాకు. ఇదిగోండి కూర్చుండిపోయాం. ఈ 6 మెంబర్స్ కూర్చునే టేబుల్స్ అనమాట. ఫ్యామిలీస్ కూర్చోవాలంటే చైర్స్ అడ్జస్ట్ చేస్తారు. ఇది కూడా చెప్పాను కదా, బైపాస్ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది, బాగా అనిపించింది నాకు. ఇంకా మేము ఆ రోజు వెజ్జే తింటాం అనమాట. ఇంకా వెజ్ ఆర్డర్ చేసాం. సూప్స్ వచ్చేసి 130 రూపీస్ నుంచి సూప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా స్టార్టర్స్ వచ్చేసి 200 నుంచి అవైలబుల్ ఉన్నాయి. మేమైతే గోబీ మంచూరియా స్టార్టర్స్ చెప్పాము. తర్వాత ఆ రోజు గురువారం మేము టిఫిన్ తింటామండి, అందుకని మేము టిఫినే ఇంకా బటర్ నాన్ అండ్ కాజు పన్నీర్ కర్రీ చెప్పాం. చాలా బాగుంది. బిల్ అయితే 600 అయింది, 650 రూపీస్ అయింది బిల్ అయితే. ఇక్కడ నాన్ చాలా టేస్ట్ ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా మన తణుకులో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అంతేనండి, బాయ్ అండి. వేరే వీడియోలో కలుద్దాం.